హర్యానా రాష్ట్రంలోని హిసార్కి చెందిన జ్యోతి మల్హోత్రా ఈ అమ్మాయి పేరు. ఈ అమ్మాయి ఒక యూట్యూబర్. యూట్యూబ్లో 4 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్. ఆమె పాకిస్తాన్ కోసం గూఢచారం చేసింది అనే ఆరోపణతో ఆమెను అరెస్ట్ చేశారు. ట్రావెల్ విత్ జో పేరుతో నడిపించే ఆమె యూట్యూబ్ ఛానల్కి 3.78 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో మంచి గుర్తింపు ఉంది. అయితే ఆమె అరెస్ట్ చేయడంతో ఆ వార్త సంచలనం అయింది. ఇన్స్టాగ్రామ్లో 1.5 లక్షల మంది, ఫేస్బుక్లో 3.5, యూట్యూబ్లో 4 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆమెకి. మనాలి, మసూరి, జైసల్మేరు, జైపూరు, కాశ్మీర్ లాంటి భారత పర్యాటక ప్రాంతాల గురించి వీడియోలు రూపొందించి పాపులర్ అవుతూ వచ్చింది. అయితే దర్యాప్తు సంస్థల దృష్టిలో జ్యోతి పాకిస్తాన్ వెళ్లడం, అక్కడ కొంతమంది ప్రత్యేక వ్యక్తులను కలవడం అనుమానాస్పదంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ఆమె ఒక ఫోటోలో పాకిస్తాన్ హై కమిషనర్ ఏర్పాటు చేసిన పార్టీకి హాజరైన దృశ్యం ఉంది. అక్కడ ఆమెతో పాటు ఇతర భారతీయ వీడియో క్రియేటర్స్ కూడా ఉన్నారు. అక్కడి నుంచే ఆమె మీద జసూసీ ఆరోపణలు మొదలయ్యాయి. జ్యోతి తండ్రి హరీష్ మల్హోత్రా మాత్రం మీడియాతో మాట్లాడుతూ, నా కూతురు ఢిల్లీలో ఉంటూ 20 నుంచి 25 వేలు సంపాదిస్తూ ఉండేది. కోవిడ్ తర్వాత హిసార్కి తిరిగి వచ్చేసిందని చెప్పారు. జ్యోతి కేవలం ట్రావెల్ వాగింగ్ మీద ఉన్న ఆసక్తితో యూట్యూబ్ మొదలుపెట్టిందని, ఆమె మీద వచ్చిన ఆరోపణలు తమకు పెద్దగా షాక్గా మారాయన్నారు. ఆమె ఎలా పాకిస్తాన్ స్పైగా మారిందనేది పోలీసులు ఇప్పుడు చెక్ చేస్తున్నారు. సమాచారం ఉన్నదాని ప్రకారం పాకిస్తాన్ని సానుకూలంగా ప్రస్తావించేందుకు, వారి విధానాలను ప్రచారం చేయించేందుకు విదేశీ ఏజెంట్లు జ్యోతి నియమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్లో ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడమే కాకుండా దేశ భద్రత కూడా ప్రమాదంగా భావించే కొందరు వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం జ్యోతి మీద దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నదన్న అనుమానంతో పాటు ఆమె కీలక సమాచారాన్ని పంచుకుంది వాళ్లతో అనే ఆరోపణల మీద విచారణ జరుగుతుంది. అయితే ఈ కేసులో ఇందులో ఇంకొక రీసెంట్ ట్విస్ట్ ఏంటంటే, ఏప్రిల్ 22న పహల్గామ్ పర్యటకుల మీద భీకర ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకి 3 నెలల ముందు జ్యోతి పహల్గామ్ వెళ్ళి అక్కడ వీడియోలు తీసినట్టు సమాచారం. ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు కూడా చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీని మీద పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గూఢచర్యం ఆరోపణల కింద గత వారం జ్యోతిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆమె గురించి అనేక విషయాలు బయటకు వచ్చాయి. పహల్గామ్ దాడికి ముందే ఆమె పలుమార్లు పాకిస్తాన్లో పర్యటించిందని, ఒకసారి చైనా కూడా వెళ్ళినట్టు పోలీసులు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత నెలకొన్న ఉద్రిక్తల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని అధికారి డానిష్తో టచ్లో ఉన్నట్టు నిర్ధారించారు. జ్యోతిని అతను ట్రాప్ చేసినట్టు గుర్తించారు. ట్రావెల్ బ్లాగరు, యూట్యూబర్ అయినటువంటి జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. 2023లో పాకిస్తాన్కి వెళ్ళిన సమయంలో డానిష్ ఆమెకు పరిచయం అయ్యారు. భారత్కు వచ్చిన తర్వాత కూడా అతనితో సన్నిహితంగా ఉంటూ సంప్రదింపులు కొనసాగించినట్టు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. అతడి సూచన మేరకు అలీ అహ్సాన్ అనే వ్యక్తిని ఆమె కలిసింది. అతను పాకిస్తాన్ నిఘా రక్షణ విభాగాలకు చెందినటువంటి వ్యక్తులని జ్యోతికి పరిచయం చేసినట్టు సమాచారం. దేశ రక్షణకు చెందినటువంటి అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆమె పాకిస్తాన్ వ్యక్తులు చేరవేసినట్టు అధికారులు ఆరోపించారు. దీని మీద దర్యాప్తు చాలా స్ట్రాంగ్గా నడుస్తోంది. జ్యోతి మల్హోత్రా తప్పు చేసిందని చాలా మంది, లేదు ఆమె అలాంటిది కాదని ఇంకొంతమంది డిస్కషన్ నడుస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.